మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నారపల్లి నుంచి కాచవాని సింగారం వెళ్లే దారిలో రోడ్డును ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూలుస్తున్నారు. కాచవాని సింగారం కొర్రెముల గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 44, 45, 46, 47లకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా నారపల్లి దివ్యానగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మనీషా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారపల్లి దివ్యానగర్ లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా నారపల్లి నుండి కాచవాని సింగారం వెళ్లే దారిలో రోడ్డును ఆక్రమించి అక్కడ ఏదైతే కొన్ని వాల్ కూడా కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులకు అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు అయితే కూల్చేస్తున్నారు. ముఖ్యంగా కాచవాని సింగారం కొర్రమూల గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 44, 45, 46, 47లకు సంబంధించి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూడా హైడ్రా అధికారులు అయితే స్పందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా హైడ్రా అధికారులు ఎప్పుడైతే ప్రజావాణి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వరుసగా హైడ్రా ఆఫీసుకి ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెల్లుతున్న నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులు కూడా అదే తరహాలో స్పీడ్ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కమిషనర్ రంగనాథ్ డైరెక్ట్ గా ఈ ఫిర్యాదులన్నీ పరిశీలిస్తున్నారు. పరిశీలించడమే కాకుండా అక్కడ స్పాట్ కి వెళ్లి కూడా అక్కడ పూర్తిగా వివరాలు సేకరించి అక్కడ విచారణ చేపట్టిన తర్వాత అక్కడ ఉన్న ఇల్లీగల్ గా ఉన్న ప్రతి ఒక్కటిని కూడా కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో కూడా ఈ అక్రమ కట్టడాలపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఇటు హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. ముఖ్యంగా కాచవాని సింగారం కొర్ర గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 44, 45, 46, 47లకు సంబంధించి ప్రభుత్వ భూమిలో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ కూడా హైడ్రాకి కంప్లైంట్లు అయితే రావడంతో కూడా హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం అక్కడ ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా 300 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే హైడ్రా అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. హైడ్రా యంత్రాంగాలను కూడా అక్కడ తీసుకెళ్లి ప్రస్తుతం అక్కడున్న ఏదైతే దీనికి సంబంధించి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే పోచారం మున్సిపల్ పరిధిలో ఇదే దివ్యానగర్ లో నల్లమల్లారెడ్డి కాలేజ్ లో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నల్లమల్లారెడ్డి రోడ్లు ఆక్రమించి అంటే అక్కడ ఫిర్యాదులు కూడా అంటే ఆ రోడ్లు అక్కడ నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాచవాని సింగారంలో దివ్యానగర్ లో కూడా కొన్ని అంటే ఇప్పుడు ఏదైనా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బాధితులు ఫిర్యాదులోకి ఇవ్వడంతో కూడా హైడ్రా అయితే రంగంలో దిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రహదారులను అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడను కూడా ప్రస్తుతం అధికారులు కూడా కూల్చేసే పరిస్థితి ఉంది మనీషా. కుమార్, ఇప్పటి వరకు కూడా ఏదైతే హైడ్రా అధికారులు అంటే హైదరాబాద్లో కూల్చివేతలు ప్రారంభిస్తున్నప్పటి నుంచి మనం చూస్తున్న దాఖలాలు అయితే అంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మాకు ముందు ఎక్కడా సమాచారం ఇవ్వలేదు, కూల్చివేస్తున్నారంటూ విన్నాం. కానీ ఈ రోజు ఎవరైతే ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ బాధితులు చెప్పిన నేపథ్యంలో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎవరైతే నిర్మించారో వాళ్ళపైన చర్యలు ఉంటాయనుకోవచ్చా? ఎస్ మనీషా, ముఖ్యంగా ఎప్పుడైతే హైడ్రా అనే ఒక సంస్థను రూపొందించారో అప్పటి నుంచి కూడా హైడ్రా అధికారులు ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను కాపాడేందుకే కాకుండా ఇటు అక్రమ నిర్మాణాలపై కూడా ఉక్కుపాదం మోపుతుందనే చెప్పొచ్చు. ఈ తరహాలోనే గతంలోని ప్రజావాణి లేని సమయంలోనే హైడ్రా అధికారులు నేరుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఎక్కడున్నాయని కనిపెట్టి దానిపై నిర్మించిన అక్రమ కట్టడాలని వరుసగా నేలమట్టం చేశారు. కానీ అప్పుడు కూడా ఎవరికి ఎటువంటి నోటీసులు అయితే జారీ చేయలేదు. ఎందుకంటే హైడ్రాకున్న రూల్స్ ప్రకారం
ఏదైతే అక్రమ కట్టడాలు ఆక్రమించి కట్టిన సమయంలో కూడా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఇలాంటి కూల్చివేతలు అయితే కొనసాగుతాయి. అలాగే మరొక పక్క కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా దీనిపై చాలా క్లారిటీగా చెప్పారు. హైడ్రా ఎటువంటి నోటీసులు జారీ చేయదు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూముల ఆక్రమణ జరుగుతాయో ఖచ్చితంగా అక్కడ హైడ్రా ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ హైడ్రా బుల్డోజర్ దిగుతుందంటూ కూడా గతంలో కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ భూములు కాపాడేందుకు ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అంటే చెరువులు అన్ని ఆక్రమించి నిర్మాణాలు కట్టిన నేపథ్యంలోనే ప్రతి చోట కూడా హైడ్రా బుల్డోజర్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజావాణి ఎప్పుడైతే మొదలైందో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఆ ఫిర్యాదులను నేరుగా ఏవి రంగనాథే పరిశీలిస్తున్నారు. ఫిర్యాదులు ప్రజల నుంచి కూడా ఏవి రంగనాథే ఫిర్యాదులు అయితే సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత అక్కడ ఉన్న ఫిర్యాదులు మొత్తం కూడా ఆయన వెరిఫై చేసి అలాగే గ్రౌండ్ రిపోర్ట్ అంటే అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఏదైతే ఈ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో వాటిపై పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ఎటువంటి నోటీసులు జారీ అయితే జరగవు. ఖచ్చితంగా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగితే ఇదే తరహాలోని ఇప్పుడు ఇక్కడ పోచారానికి సంబంధించి మేడ్చల్ జిల్లాలో కూడా ఇదే తరహాలోనే వచ్చిన కంప్లైంట్ల మేరకు అంటే స్థానికులు అక్కడ ఇచ్చిన కంప్లైంట్లు ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వ పార్క్ వంటి వీటన్నిటిని కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి అక్కడ రూమ్స్ వేసి ఇలా చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులు ఫిర్యాదులు ఇచ్చే నేపథ్యంలో ఇటు అధికారులు దూకుడైతే పెంచుతారు. ఇప్పుడు కాచవాణి సింగారం కుర్మల గ్రామంలో కూడా ఇదే తరహాలోని కంప్లైంట్లు రావడంతో కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతాయని చెప్పొచ్చు మనీషా. కుమార్, అలాగే అక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నప్పుడు కూడా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని నిర్మాణం పూర్తయిన వాటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది. అలాగే అక్కడ హైడ్రా అధికారులు కూడా పరిశీలించిన నేపథ్యంలో ఎవరైతే అక్కడ నిర్మాణం చేపట్టిన బాధితులు ఉంటారో వాళ్ళు అధికారులకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి అక్కడ? ఎస్ మనీషా, ముందుగా ఏదైతే అక్కడ నిర్మాణాలు జరిగి అంటే సకల నిర్మాణాల్లో ఉన్న వాటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది. అలాగే పూర్తి నిర్మాణం అయ్యి ఇంకా అక్కడ ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు జరగకుండా ఉన్న వాటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది. ముఖ్యంగా అక్కడ బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే అధికారులు చెప్తున్న నేపథ్యంలోని ముఖ్యంగా హైడ్రా అధికారులు మాత్రం ఓన్లీ అక్కడ జరిగే అక్రమ కట్టడాలపైనే దృష్టి ఉంటుంది. అలాగే అక్కడ బాధితులకు సంబంధించి ఎందుకంటే అది లీగల్ ల్యాండ్ కాదు, ఇల్లీగల్ ల్యాండ్ కాబట్టి ఆ బాధితులు వారికి ఎవరైతే అమ్మారో వాళ్ళనే సంప్రదించాలని కూడా గతంలో హైడ్రా చెప్తుంది. అలాగే ఇటు బిల్డర్స్ కావచ్చు అక్కడ కట్టడాలు జరిగి అంటే బిల్డర్స్ ఆక్రమించి గత ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇటు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్స్ కూడా తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇటు వేరే వాళ్ళకైతే అమ్ముతారు. ఈ నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఒకవేళ దీని వల్ల నష్టపోతే వాళ్ళు నేరుగా ఆ స్థలం ఎవరైతే అన్నారో వాళ్ళని ఆశ్రయించాలంటూ కూడా హైడ్రా ముందుగానే చెప్పింది. అలాగే ఇటు ఒకవేళ కన్స్ట్రక్షన్ అంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటి కన్స్ట్రక్షన్ జరిగితే బిల్డర్లను ఆశ్రయించాలంటూ కూడా గతంలో చెప్పింది. అలాగే హైడ్రా మాత్రం అంటే గతంలో నిర్మించబడి ఆల్రెడీ అక్కడ వాణిజ్య కార్యకలాపాలు జరిగితే వాటిపై హైడ్రా పంజా ఉండదంటూ కూడా గతంలో చెప్పారు. కానీ ఎప్పుడైతే సగ నిర్మాణంలో ఉన్న లేదంటే నిర్మాణం పూర్తయి అక్కడ ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరగకుండా ఎటువంటి కుటుంబాలు అందులో నివసించకుండా ఉండే సమయంలో మాత్రం హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అది గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఖచ్చితంగా వాటిని అయితే కూల్చేస్తామంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు. కానీ ఇటు హైడ్రా మాత్రం ఇటు బాధితులకి న్యాయం సంబంధించి హైడ్రాకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ అదంతా ఇల్లీగల్ ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ ఎవరి దగ్గర అయితే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళని ఆశ్రయించాలంటూ కూడా గతంలో హైడ్రా చెప్పిన పరిస్థితి ఉంది మనీషా. కుమార్, మరోవైపు ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తు పోలీసులు కూడా మోహరించారు. అంటే కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే ఈ రోజు కూల్చివేతలు జరుగుతున్నాయో అవే కాకుండా ఆ సరౌండింగ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అలాంటివి? ఎస్ మనీషా, ఇప్పటి వరకు కూడా హైడ్రా ఎప్పుడైతే కూల్చివేతలు ప్రారంభిస్తారు అంటే గతంలో ఎన్ కన్వెన్షన్ తో మొదలు పెట్టుకుంటే ప్రతి చోట కూడా హైడ్రా కూల్చివేతలు జరిగే సమయంలోని బందోబస్తు మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అలాగే హైడ్రా అధికారులు కూడా ఆ కూల్చివేసే సమయంలో కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఇటు ఆ కూల్చివేతలు జరిగే సమయంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఆ ఏరియా పోలీసులకి ముందుగా సమాచారం ఇచ్చి అలాగే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చి అక్కడ హైడ్రా కూల్చివేతలు వీళ్ళ సమక్షంలో అయితే కొనసాగిస్తారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తగానే పోలీసులు అయితే మోహరిస్తారు. అలాగే ఈ రోజు జరిగే ఏదైతే ముఖ్యంగా ఈ రోజు జరిగేది ఈ హైడ్రా కూల్చివేతలు ఏదైతే ఉందో కాచవాణి సింగారం కురమల గ్రామంలోని అక్కడ సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భారీగా వచ్చి అక్కడ ఏదైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగినాయి అంటే ఖచ్చితంగా పెద్ద మనుషుల హస్తం లేని ఇలాంటి జరగవు కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టి ఇటువైపు తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే అక్కడ పోలీసుల్ని బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే మరొక పక్క ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఏరియాలోని హైడ్రాకి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సరే ముందుగా వెరిఫై చేసి ఖచ్చితంగా వాటిని కూడా కూల్చే ప్రయత్నాలు అయితే చేస్తారు
మనీషా. రైట్, థ్యాంక్ యూ కుమార్. పక్కన